ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పక్షం రోజుల క్రితం వరకే చుక్క నీరు లేదు. వరుణదేవుడా కరుణించాలంటూ వివిధ ప్రాంతాల్లో వరదపాశము పెట్టి మొక్కులు చెల్లించారు. కప్పతల్లి ఆట ఆడారు. వరుణుడు కరుణించాడా అంటే అవుననే సమాధానం వస్తుంది. గత 3 రోజుల నుంచి విస్తారంగా కురుస్తున్నటువంటి వర్షాలు, భారీ వర్షాలు నమోదవుతున్నాయి. మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, మహారాష్ట్ర తదితర ప్రాంతాలతో పాటు కరీంనగర్, ఆదిలాబాద్ లాంటి ప్రాంతాల్లో సైతం గత 3 రోజుల నుంచి విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పెద్ద ఎత్తున పొంగి పొల్లుతున్నాయి. అప్పర్ మానేర్ డ్యామ్ నుంచి మున్పెన్నడూ లేని విధంగా 30 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. దాదాపు 2 టీఎంసీల కెపాసిటీ ఉన్నటువంటి ఎగువ మానేరు ప్రాజెక్టు నుంచి ఇన్ఫ్లో అవుట్ఫ్లో అదే స్థాయిలో ఉంది. దాని నుంచి మళ్ళీ మిడ్ మానేర్ ప్రాజెక్టు, మధ్య మానేరు ప్రాజెక్టు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం కుదురుపాక వద్ద ఉన్నటువంటి ఈ ప్రాజెక్టు కెపాసిటీ 27 టీఎంసీలు. 27 టీఎంసీలకు గాను దాదాపు 15 నుంచి 16 టీఎంసీల మధ్య నీరు చేరుకుంది. దీనికి ఇప్పటికే 18 గేట్లు వదిలి దిగువ స్థాయికి నీరు వదిలారు. ఎస్ఆర్ఎస్పి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి దిగువ స్థాయికి నీటి విడుదల చేయడంతో ఒకవైపు కాకతీయ కాలువ, మరొక వైపు వరద కాలువ ద్వారా వస్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకి సంబంధించి 20 టీఎంసీల పైన కెపాసిటీ ఉంది. దానికి సంబంధించి అక్కడి నుంచి దాదాపుగా 12 టీఎంసీల పైనే నీరు చేరుకుంది. అక్కడ సైతం గేట్లు వదిలి దిగువ ప్రాంతానికి వదులుతున్నారు. ఇలా విస్తారంగా కురుస్తున్నటువంటి వర్షాలతో వాగులు వంకలు పొంగి పొల్లడంతో మనం చూస్తున్నాం కరీంనగర్ లోయర్ మానేర్ డ్యామ్. దీనిలో అడుగంటిపోయింది. ఇబ్బందికరమైన పరిస్థితి ఉండొచ్చేమో అనే ఆందోళన వ్యక్తమైనటువంటి నేపథ్యంలోనే అకస్మాత్తుగా వరుణుడు కరుణించాడు. దీంతో అత్యధికంగా మనకి నీటి శాతం లభ్యమవుతుంది. దాదాపు 7 టీఎంసీలకు పైనే నీరు చేరింది. దీంతో అప్రమత్తంగా ఉండాలి గేట్లు, ఎందుకంటే ఎగువ ప్రాంతాల నుంచి అత్యధికంగా నీటిని విడుదల చేసి లోయర్ మానే డ్యామ్కి వస్తున్నటువంటి క్రమంలో వీరు అప్రమత్తంగా ఉండాలని ఇంజనీరింగ్ అధికారులు సూచనలు చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి డాటాను ఒక్కసారి పరిశీలిస్తే దీనిలో ప్రస్తుతం ఈరోజు ఉదయం వరకు ఉన్నటువంటి విశేషాలను చూస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఒక జల హబ్గా మారింది, వాటర్ హబ్గా మారింది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకి వచ్చేసరికి దాని లెవెల్ 145.08కి సంబంధించినటువంటి మీటర్స్కి సంబంధించిన హైట్ ఉంటే 148 కెపాసిటీకి 145 ఉంది. 12 టీఎంసీలు చేరుకుంది. 20 టీఎంసీలకు గాను టోటల్ ఇన్ఫ్లో వచ్చేసరికి 6 లక్షల పైనే ఉంది. దాదాపు 6,83,000 పైన క్యూసెక్కులు వస్తున్నాయి. అలాగే ఈ ఎస్ఆర్ఎస్పి నుంచి వస్తున్నాయి. దీనికి కడెం ప్రాజెక్ట్ నుంచి వస్తున్నటువంటి వాటరు 4,53,245 క్యూసెక్కులు ఎస్ఆర్ఎస్పి నుంచి వస్తున్నటువంటిది. కడెం ప్రాజెక్ట్ నుంచి దాదాపుగా 27,643 క్యూసెక్కుల నీళ్ళు వస్తున్నది. ఇదంతా కూడా ఇప్పటికే కొన్ని గేట్లు వాడడం జరిగింది. దీనికి దిగువ ప్రాంతానికి విడుదల చేసేటువంటి అవకాశం ఉంది. నెంబర్ ఆఫ్ గేట్స్ ఓపెన్ అంటే 62 గేట్లకు గాను 38 గేట్లు వదిలిపెట్టారు. దీనికి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి 38 గేట్ల ద్వారా దిగువ ప్రాంతానికి వస్తున్నాయి. అక్కడ నుంచి మిడ్ మానేర్ ప్రాజెక్టుకి వచ్చాయి. మిడ్ మానేర్ ప్రాజెక్టుకి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని ఒక్కసారి చూస్తే దీని యొక్క కెపాసిటీ 22 టీఎంసీలకు చేరుకుంది. 27 టీఎంసీలకు గాను 22.687 సంబంధించిన క్యూసెక్లు ఉన్నాయి. 27.55 టీఎంసీల కెపాసిటీ దీనికి. దీనిలో 51,750 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తున్నది. ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా, అలాగే ఎస్ఆర్ఎస్పి కాలువ నుంచి 12,000 క్యూసెక్కులు, వరద కాలువ ద్వారా 39,750 క్యూసెక్కులు. దీనిలో అవుట్ఫ్లో వచ్చేసరికి 45,083 క్యూసెక్కులు సంబంధించి ఉంది. దీనిలో రాజన్న సిరిసిల్ల జిల్లా కుదురుపాకలో ఉన్నటువంటి ఈ ప్రాజెక్టు ద్వారా దీనికి కింది ప్రాంతానికి వస్తున్నది. దీనిలో భాగంగా
అప్రమత్తంగా ఉండాలి. 25 మొత్తం 25 గేట్లకు గాను 17 గేట్లు తీయడం జరిగింది. 17 గేట్ల ద్వారా దిగువ ప్రాంతానికి వస్తున్నది. దీనిలో ఖచ్చితంగా ఒకవైపు అన్నపూర్ణ ప్రాజెక్ట్కి, మరొక వైపు లోయర్ మానేట్ డ్యామ్కి, తద్వారా లోయర్ మానేట్ డ్యామ్ పరివాహ ప్రాంత ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఇదే పరిస్థితి అక్టోబర్ వరకు హెచ్చరికలు జారీ చేస్తాయని చెప్పారు. ఎందుకంటే ఎస్ఆర్ఎస్పి ద్వారా దాదాపు 39 గేట్లకు పైన విడుదల చేసినటువంటి నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. జగిత్యాల జిల్లా వాల్గొండ, మల్లాపూర్, మెట్పల్లి, కొరుట్ల, రాయకల్, ఇటుకాల ఇవన్నీ కూడా ఆ ప్రాంత ప్రజలు పశువులను మీరు తీసుకొని వెళ్ళకండి, ప్రమాదంలో పడకండి అని అధికారులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మరొక వైపు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఇతర అధికారులతో కలిసి ధర్మపురి గోదావరి నీటి ప్రవాహ ఉధృతిని పరిశీలించడం జరిగింది. దానికి సంబంధించి అయితే ఒక్కసారిగా చూస్తున్నాం, మనకి లోయర్ మానేట్ డ్యామ్కి సంబంధించి అయితే ప్రస్తుతం ఒక జల కళను సంతరించుకుని నిండు కుండను తలపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి డ్యామ్ల పరిస్థితి. దీంతో ఒక్కసారిగా హై అలర్ట్ ప్రకటించడం జరిగింది. ఇప్పటికే వాతావరణ శాఖ, భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినటువంటి నేపథ్యం ఉంది. మరికొన్ని ప్రాంతాలకి రెడ్ అలర్ట్ సైతం జారీ చేసినటువంటి పరిస్థితి. మునుపెన్నడూ లేని విధంగా క్లౌడ్ బర్స్ట్ అయినటువంటి నేపథ్యంలోనే అందరూ అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అని సూచించడం జరిగింది. దీంతో ఖచ్చితమైన చర్యలు తీసుకొని మీరు మీ ప్రాంతాలకే పరిమితకండి, అవసరం ఉంటే తప్ప బయటకు రాకండి అని అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి తాజా అప్డేట్. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ లోయర్ మానేట్ డ్యామ్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.